హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు రూపీ డాలర్ టాక్స్. ఇవాళ మార్కెట్ చూస్తే బంపర్ డంపర్ సూపర్ హిట్ అయింది. నిన్నే చెప్పాను హే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి బ్యాక్ ఆఫ్ అవడానికి ఒక సాకు దొరికింది అని. అంతే వెంటనే ఈవినింగ్ 2 weeks సీజ్ ఫైర్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్, అది ఇది అని న్యూస్ బయటకు వచ్చేసింది. అండ్ బూమ్, ఓపెన్ మార్కెట్ చూస్తే వి ఓపెన్ అప్ ఎట్ ఆల్మోస్ట్ 3% హైస్ లో ఓపెన్ అయ్యాము. మిడ్ డేకి కొద్దిగా డ్రాప్ ఉండే, బట్ ఎండ్ ఆఫ్ ద డే we're like super positive. So yeah, let's get right into it. Dow Jones is up 2.85%, Nasdaq is up 2.80%, S&P 500 is up 2.51%, crude oil is down almost 15%, gold is up 1.29%, and Bitcoin is up 0.46%. Inga, coming to my portfolio, I'm up 2.44%, which is $754. Now my portfolio is at $31,721. ఇవాళ నా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే తోపులో తోపు వచ్చి గూగుల్, which is 3.88% up. Next it's Amazon, 3.49% up. Next it's FMTM, which is 2.60% up. Next Nvidia, which is 2.23% up. Apple 2.13% up. Top T ETF is 2% up. Microsoft is 0.54% up. So yeah, overall everything is green and in my portfolio. So yeah, overall 2.44%, $754 today. Total gain and loss ఈ portfolio start చేసినప్పటి నుంచి కానీ చూస్తే 3.86% up, which is $1,179. ఇంకా ఇవాళ యాక్టివిటీ చూస్తే I bought almost $3,000 worth of stocks. I bought $795 worth of Top T and $2,200 worth of FMTM. ఈవెన్ ఈరోజు 3% పెరిగినా కానీ నేను కొన్నానండి. దట్స్ వాట్ ఐ కీప్ టెల్లింగ్ యూ. నీకు ఈరోజు పెరిగాయని కొనకుండా అరే మిస్ అయ్యానని. ఇది జస్ట్ 3%. నీకు మనీ వచ్చినప్పుడు గోల్ ఏజ్, నీకు ఎప్పుడు మనీ ఉంటాయో అప్పుడు నువ్వు వెళ్ళి కొనేయడమే. అది పడుతుందా, రేపు లేస్తుందా, అడ్డాలుగా పోతుందా, రిసెషన్ వస్తుందా, తొక్క తోలు, ఇవన్నీ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. జస్ట్ మనీ ఉంటే నువ్వు స్ట్రిక్ట్ గా రావడం, ఇండెక్స్ ఫండ్లు కొనుక్కోవడం, లాగౌట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, అంతే. నీకు ఈ ప్రెసిడెంట్ లెవెల్లో ఈ పెద్ద పెద్ద ఓల్డ్ లీడర్లు చేసే పనులు యూ కెనాట్ ప్రిడిక్ట్. యూ జస్ట్ హ్యావ్ టు స్మార్ట్లీ invest long term and move on. Yeah, that's pretty much it for today's portfolio update. And coming to overall highlights today, చూస్తే Meta almost up 6.5% అండి. ఎందుకంటే it launched a new మూస్ పార్క్ అనే AI మోడల్ ని రిలీజ్ చేసింది. ఐ ఫీల్ లైక్ నా ఒపీనియన్, మార్క్ మామ గట్టిగా మనీ తగలబడుతున్నాడు అనిపిస్తుంది. బికాస్ హీ ఈస్ నాట్ ఇన్ ద రేస్. చూస్తే ఓపెన్ AI అండ్ ఆంథ్రోపిక్ అండ్ గూగుల్, ఈ 3 తోపులో ఉన్నాయి. వీడు మెటా మామ, మన మస్క్ మామ, XAI, ఇవన్నీ కూడా బిహైండ్, చాలా బిహైండ్. బట్ దేర్ కీప్ ఆన్ స్పెండింగ్ మనీ, విచ్ ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ థింక్ దే ఆర్ గోనా గో ఎనీవేర్ అండ్ దే విల్ బి లెఫ్ట్ బిహైండ్. ఎందుకంటే మార్క్ మామ ఇంత ముందు కూడా మెటావర్స్ పాండమిక్ టైంలో ఇంకందరూ రిమోట్ వెళ్ళిపోతున్నారని మెటావర్స్ అని చెప్పి వచ్చి కంపెనీ పేరు కూడా మెటా అని చేంజ్ చేశాడు ఫేస్బుక్ నుంచి. తర్వాత ఇప్పుడు చూస్తే ఏమైంది, అది ఆల్ మనీ అంతా అయితే చెత్తలో పడేసినట్టే చేశాడు. బికాజ్ దే నో మోర్, అసలు ప్రాఫిట్ లేదు. ఆ టీంని ఇప్పుడు ఆపేసాడు. సేమ్ థింగ్ ఇప్పుడు అందరూ ఏ అంటున్నాడు అని చెప్పి వెనకబడుతున్నాడు. సో మనోడిగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవి కోర్ తప్పితే ఎంత స్కేల్ చేయాలని చూస్తున్నా హీ కాంట్ ఏబుల్ టు గో అవుట్ సైడ్ అండ్ చేజ్ ఆల్ దీస్ టెక్నాలజీస్. ఎనీవే, సో ద నెక్స్ట్ న్యూస్ వచ్చి ఇంటెల్ ఆల్మోస్ట్ 11% అప్. బికాజ్ ఇలాన్ మస్క్ తో దే మేడ్ ఎ పార్ట్నర్షిప్. ఇలాన్ మస్క్ నీవు ఈ AI చిప్, ఈ టెరాఫ్యాబ్ అనేది ఇంటెల్తో కలిసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తానని న్యూస్ వచ్చింది. ఇదంతా 11% అప్. ఇంకా మోస్ట్లీ ఈ బ్రాడ్కామ్, ఆల్ఫాబెట్, ఇవన్నీ అవి కూడా మెమరీ అన్ని అప్ అయ్యాయి. ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ లో చూస్తే ఇప్పుడు సీజ్ ఫైర్ లేదు కదా, ఇంకా ఆయిల్ ప్రైజ్లు తగ్గుతాయని ఈ ఎయిర్లైన్స్, ఈ క్రూజ్ షిప్లు ఇవన్నీ కూడా లేచాయి. ఇంకా ఆబ్వియస్లీ స్టాక్స్ లేచాయి కాబట్టి ఈ ఎనర్జీ ఇవన్నీ చెవరాను, ఎక్సాన్ పడిపోయాయి. బికాజ్ సీజ్ ఫైర్ అని దానివల్ల అది ఆపోజిట్లో వెళ్తుంది కాబట్టి దే ఫాల్ డౌన్. సో యప్, that's pretty much it for today. Overall a good day to be an investor, especially long term investors. Yeah, we'll see what happens tomorrow, and bye.